భారత్లో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు ప్రపంచ కుబేరులు ఇద్దరు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరు ప్రపంచంలోనే అందరికంటే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ కాగా, మరొకరు ఇండియాలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరు అయిన ముఖేష్ అంబానీ. భారత టెలికాం రంగంలో స్టార్ లింక్ ఎంట్రీతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి సవాల్ ఎదుర్కోబోతోందా? ఇన్నాళ్ళు తిరుగులేని టెలికాం కంపెనీగా ఉన్న జియో స్పీడ్కు బ్రేకులు పడతాయా? ఎలన్ మస్క్ టెలికాం రంగంలో పెట్టుబడి పెడితే ముఖేష్ అంబానీకి వచ్చిన నష్టమేంటి? లెట్స్ వాచ్. ఇంటర్నెట్ లేని జీవితాన్ని ఇప్పుడు ఊహించడం కష్టం. ఆక్సిజన్ లేకపోయినా బతకచ్చు, కానీ వైఫై లేదా మొబైల్ నెట్ కనెక్షన్ లేకపోతే ఊపిరి ఆడదు. అంతగా జీవితంలో కలిసిపోయిన ఇంటర్నెట్ మార్కును పూర్తిగా కైవసం చేసుకునేందుకు మన దేశంపైకి ఎలాన్ మస్క్ దండెత్తి వస్తున్నారు. ఆయనకు చెందిన స్టార్ లింక్ కంపెనీ ఇండియాలో సర్వీసులు అందించే ప్రయత్నం చేస్తోంది. ఆ కంపెనీ వస్తే ఇక మన దేశంలో మొబైల్ టవర్లు, ఇంటర్నెట్ కేబుల్స్ మొత్తం స్క్రాప్ గా మారిపోతాయన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. స్టార్ లింక్ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తుంది. దీంతో భూమిపై సెల్ టవర్ల అవసరం ఉండదు. భూమి మీద ఏ మారుమూల ప్రదేశానికి వెళ్లినా, ఆఖరికి నడి సముద్రంలో కూడా ఇంటర్నెట్ పొందగలిగే వెసులుబాటు స్టార్ లింక్ ద్వారా ఎలాన్ మస్క్ కల్పిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్ ఇంటర్నెట్ లేక ఇబ్బంది పడింది. ఆ సమయంలో ఎలాన్ మస్క్ ఆదుకున్నారు. ఉచితంగా స్టార్ లింక్ ద్వారా ఉక్రెయిన్ మొత్తానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. ముఖ్యంగా సైన్యానికి అవసరమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించారు. ఆయన ఇప్పటికే పలు దేశాల్లో ఎలా స్టార్ లింక్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తూ వ్యాపారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో స్టార్ లింక్ సర్వీసెస్ ఉన్నాయి. ఇండియాలో ఇంకా స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీస్ అనేది అందుబాటులో లేదు. మన దేశంలో కూడా ఆ సర్వీసెస్ ప్రవేశపెట్టేందుకు చర్చలు జరుపుతున్నారు. స్టార్ లింక్ వెబ్సైట్ లో కూడా ఇండియాలో తమ సర్వీసులు త్వరలో వస్తాయని చెబుతోంది. ఈ స్టార్ లింక్ వెబ్సైట్ లో ఎలాంటి వైర్స్, పోల్స్ ఉండవు. ఓ చిన్న రిసీవర్ లాంటి డిష్ ఇస్తారు. అది మనం పెట్టుకునే వైఫై రూటర్ అంతా ఉంటుంది. దాన్ని స్టార్ లింక్ ఇంటర్నెట్ కిట్ అంటారు. ఈ చిన్న డిష్ ని ఇంటి పైన పెట్టుకుంటే అది డైరెక్ట్ గా స్టార్ లింక్ శాటిలైట్ తో కనెక్ట్ అవుతుంది. ఎలాన్ మస్క్ కు స్పేస్ ఎక్స్ అనే కంపెనీ కూడా ఉంది. దాని ద్వారా కావలసిన శాటిలైట్ ను ఆకాశంలోకి పంపి స్టార్ లింక్ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం స్టార్ లింక్ 4500 శాటిలైట్స్ ని కలిగి ఉంది. ఈ సంఖ్యను 12,000కు పెంచాలని మస్క్ ప్రయత్నిస్తున్నారు. ఇండియాలో బ్రాడ్బ్యాండ్ సేవలు ప్రారంభించడానికి లైసెన్స్ పొందాలి. దీనికి భారత్ లో టెలికాం నిబంధనలకు స్టార్ లింక్ అంగీకారం తెలపాల్సి ఉంది. దేశంలో బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడానికి టెలికాం సంస్థ సేకరించే డేటాను భద్రతా నియమాలకు లోబడి భారత్ లోనే భద్రపరచాలి. అవసరమైన సమయంలో దర్యాప్తు సంస్థలు ఆ డేటాను పొందడానికి వీలు కల్పించాలి. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడానికి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇప్పటి వరకు ఎటువంటి ఒప్పంద పత్రాన్ని స్టార్ లింక్ సమర్పించలేదు. ఇన్ స్పేస్ కు అనుమతుల కోసం స్టార్ లింక్ దరఖాస్తు చేసింది. భారత నిబంధనలకు స్టార్ లింక్ ఒప్పుకోకపోవడంతో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పెక్ట్రమ్ కేటాయింపు, వాటి ధరలను ఖరారు చేయడంపై కసరత్తు జరుగుతోంది. స్టార్ లింక్ కు అన్ని అనుమతులు లభించి దేశీయంగా సేవలు ప్రారంభిస్తే దేశీయ టెలికాం కంపెనీలు తీవ్రమైన పోటీ ఎదుర్కొనే అవకాశం ఉంది. టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్ లింక్, న్యూరాలింక్, బోరింగ్ కంపెనీ, ట్విట్టర్ ఇలా వివిధ రంగాల్లో అనేక కంపెనీలు కలిగిన ఎలాన్ మస్క్ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయనకు కలిసొచ్చేలా ఉంది. ఇండియాలో శాటిలైట్ స్పెక్ట్రమ్ సేవలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కాంట్రాక్టును సంపాదించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇండియాలో ఇప్పటికే టెలికాం రంగంలో అగ్రగామిగా కొనసాగుతూ ఎక్కువ శాతం ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న రిలయన్స్ జియో ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కాల్స్ వంటి టెలికాం సేవలు అందిస్తున్న తమ సంస్థకే కాంట్రాక్టు వచ్చేలా చూడాలని జియో అధినేత ముఖేష్ అంబానీ పోటీ పడుతున్నారు. సాధారణంగా ఇండియన్ గవర్నమెంట్ స్పెక్ట్రమ్ అలొకేషన్స్ లో వేలంపాట విధానాన్ని ఫాలో అవుతుంది. ఆ వేలంపాటలో ఎక్కువ ధరకి పాడిన టెలికాం కంపెనీలకు ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుంది. ఈ విధానాన్ని ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా అమలు చేస్తోంది. కానీ శాటిలైట్ స్పెక్ట్రమ్ సేవలు అమలు చేసేందుకు మాత్రం ఈ ఆక్షన్ విధానాన్ని ఫాలో అవ్వలేదు. అడ్మినిస్ట్రేటివ్ విధానం వల్ల ప్రభుత్వం ఫిక్స్ చేసిన బడ్జెట్ కండిషన్స్ కి ఓకే అనుకునే కంపెనీలకు మాత్రమే ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుంది. అందులో పోటీ ఉండదు కాబట్టి ముఖేష్ అంబానీ ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో తాను ప్రత్యేకంగా మాట్లాడతానని ముఖేష్ అంబానీ ప్రకటించారు. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్ తాను ముఖేష్ అంబానీతో ప్రత్యేకంగా మాట్లాడతానని తన ఎక్స్ మీడియాలో పోస్ట్ చేశారు.
ముఖేష్ అంబానీ టెలికాం రంగంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎయిర్వేవ్ వేలంలో బిలియన్ల కొద్దీ పెట్టుబడి పెట్టిన జియో ఇప్పుడు ప్రముఖ శాటిలైట్ ఆపరేటర్ అయిన లగ్జంబర్గ్ కు చెందిన ఎస్ఈఎస్ ఆస్ట్రాతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇది ఎలాన్ మస్క్ స్టార్ లింక్ కంటే మెరుగైన సేవలు అందించనుంది. అంటే భూమికి తక్కువ ఎత్తులోనే శాటిలైట్స్ ను ఉంచి ప్రజలకు హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. అందుకే ముఖేష్ అంబానీ ఇందులో పెట్టుబడులు పెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫాలో అవుతున్న అడ్మినిస్ట్రేటివ్ విధానం వల్ల ఎలాంటి వేలం లేకుండా కేవలం కంపెనీ శక్తి సామర్థ్యాలను పరిగణించి లైసెన్స్ ఇవ్వనున్నారు. ఇది జియోకు ఓ రకంగా పెద్ద నష్టం తెచ్చే విషయమని చెప్పాలి. మరి భారత శాటిలైట్ స్పెక్ట్రమ్ వార్లో మస్క్ అంబానీల్లో ఎవరు విజేతలుగా నిలుస్తారో చూడాలి.